లాస్ వేగస్ కి పోవాలని ఆల్మోస్ట్ అందరు అనుకుంటారు కదా. మేము లాస్ వేగస్ చూసే రోజు అయితే వచ్చేసింది. ఇక ఈ రోజే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక టోటల్ ట్రిప్ అయితే 5 days. ఇక ఈ ట్రిప్ లో మేము ఖర్చు చేసే బడ్జెట్ ని కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో వీడియోస్ అయితే మిస్ చేయకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌమ్య వినయ్. వెల్కమ్ టు అమెరికాలో మీ తెలుగు అమ్మాయి. ఈ రోజు నా హైబ్రోస్ చూసిరా, నేను హైబ్రోస్ చేయించుకున్నా ఫస్ట్ టైం యూఎస్ లో. ఇక్కడ హైబ్రోస్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో ప్రైజెస్ ఉండొచ్చు, బట్ ఇది మా ఇంటికి దగ్గరలో ఉంది. ఇక్కడనైతే హైబ్రోస్ కి $9, ఇంకా ఫోర్ హెడ్ ఇది అయితే 5, ఇంకా లిప్ అంటే అప్పర్ లిప్ థ్రెడ్డింగ్ ఇవి ఉంటాయి కదా, దానికి కూడా 5. నేనైతే ఫోర్ హెడ్ ఐబ్రోస్ థ్రెడ్డింగ్ మాత్రమే చేయించుకున్నా. టోటల్ $15 వేసిరు, అంటే విత్ ట్యాక్స్. మంచిగా వేసిందా. ఆమెనైతే నేపాల్ అంట. ఇక మనోళ్ళు గుర్తుపడతారు, ఏషియన్ కంట్రీస్ వల్ల ఈజీగా ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అని అడిగేసింది ఆమె నన్ను. అయితే మేమైతే ఈ వీక్ లో వేగస్ వెళ్తున్నాం, అందుకని చెప్పేసి ఈ ఐబ్రోస్ ఇంకా సాహృద్ కి హెయిర్ కట్ అవన్నీ వేపించినాం. అది కూడా చూడరు. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం షాపింగ్ ఉంది. సహృద్ కి ఇంకా వినయ్ కి కొన్ని టీ-షర్ట్స్ అట్లా తీసుకోండి, ఇంకేమన్నా చూడాలి. అదైతే ఇక అవన్నీ కలిపి అయితే వీడియో మొత్తం చూసేయాలి. సహృద్ కి ఫస్ట్ హెయిర్ కట్ యుఎస్ లో అయితే ఇది. ఇక కుక్కీ కట్టర్ లో అపాయింట్మెంట్ తీసుకున్నాం సహృద్ హెయిర్ కట్ కోసం. So basically like little shorter there, little shorter there. That's what I would recommend. Yeah, and then little bit Yeah, off. we'll take it off his ears and Right. his neck and then do a little tension. Look, look. అది ఓకే సహృద్? See? There you go. వాడిని ఆడిపించుకుంటా, ఇంకా వాడికి టాయ్స్ ఇచ్చి కోమ్స్ ఇచ్చి అట్లా ఆమె ఎంగేజ్ చేస్తూ మంచిగా చేసింది. ఈ హెయిర్ కట్ కి వాడికి ఎంత కాస్ట్ చేసిరో తెలుసా? $25 వాడి హెయిర్ కట్ కాస్ట్ అయితే. ఇక ఇక్కడ సెటప్ అంతా పిల్లలకి నచ్చేటట్టు చేసిరు. మంచిగా బెలూన్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, ఇంకా మెయిన్ అయితే చైర్లని ఒక్కో వెహికల్ లాగా, అంటే ఒక్కొక్క వెహికల్ ని చైర్ కి అటాచ్ చేసినట్టు పెట్టిరు. ఇక మనం అక్కడ చూస్ చేసుకోవాలన్నమాట ఏ వెహికల్ కావాలని. కారు, బస్సు, ఇంకా ట్రైన్ లాంటి వెహికల్, ఇంకా గుర్రం, ఇట్లా డిఫరెంట్ అన్ని వెహికల్ సెటప్స్ అయితే ఉన్నాయి. అది బాగా నచ్చింది. ఇంకా పిల్లలు దాంట్లో కూర్చొని కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా. అంటే వీడికి తెలియదు కానీ ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే కార్లో కూర్చున్నట్టు ఫీల్ అయ్యి అట్లా ఉంటది కదా, అందుకని అట్లా పెట్టినట్టు. అది నాకు బాగా నచ్చింది సెటప్. ఇంకా ప్రతి సెటప్ ముందు అయితే ఒక టీవీ, వాళ్ళకి గేమ్స్ ఆడుకోనికి టాయ్స్, ఇట్లా అన్ని అరేంజ్ చేసి ఉంటాయి. సహృద్ కి అయితే కొంచెం రెడ్ కలర్ ఇష్టం, అందుకని మేము ఈ రెడ్ కలర్ వెహికల్ ఈ ఫైర్ ఇంజన్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ఆమెనైతే ముందున్న స్క్రీన్ లో రైమ్స్ కూడా పెట్టింది డైవర్ట్ గానీకి. ఇక ఫైనల్ గా అయితే హెయిర్ కట్ అయిపోయింది. ఇది వీడి ఫైనల్ లుక్. అయితే కొంచెం నీట్ గా అనిపిస్తున్నాడు ఇప్పుడు. దాదూస్ బేకరీ అండ్ స్వీట్స్ మన వాళ్ళదే ఉన్నట్టుంది ఇక్కడ. మేము యాక్చువల్గా ఆకలి అవుతుంది, షాపింగ్ కని వచ్చినాం, ఏదైనా తిందాం అనేసి. ఇక్కడ హైదరాబాద్ హౌస్ ఉంది, దీంట్లో ఏదో తినేసి వెళ్దామని ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సపోటా జ్యూస్ అయితే ఇన్ని రోజులకి ఇక్కడ దొరికింది. నాకు ఇండియాలో ఉన్నప్పుడు కూడా ట్రై చేసిన, అక్కడ కూడా అవైలబుల్ లేకుండే. ఈ హైదరాబాద్ హౌస్ లో అయితే వీకెండ్ స్పెషల్ రాజుగారి భోజనం అని వెజ్ అండ్ నాన్ వెజ్ థాలీ ఉండే. ఇంకా నేనేమో వెజ్ థాలీ తీసుకున్నా, వినేమో నాన్ వెజ్ థాలీ తీసుకున్నాడు. వెజ్ థాలీ కంటే నాన్ వెజ్ థాలీ అయితే వర్త్. ఇక బయటకు వెళ్ళేటప్పుడు అయితే సహృద్ కి ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాసే తీసుకెళ్తాము. ఇక ఇదైతే మేము సహృద్ కోసం యూజ్ చేసే సన్ స్క్రీన్. ఇక ట్రిప్ కి పోయినప్పుడు అయితే అక్కడ ఎండలు తిరగాలి కాబట్టి నేనైతే ఒక క్యాప్, హ్యాట్ తీసుకుందామని ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నా, కానీ ఇక్కడ నచ్చలేదు. నాకు ఇక్కడ ఈ క్యాప్ నచ్చింది, ఇంకొకటి హ్యాట్ కూడా తీసుకున్నా. ఇంకా వినయ్ కోసం కొన్ని టీ-షర్ట్స్, సహృద్ కోసం కొన్ని క్లాత్స్ అట్లనైతే తీసుకొని ఇక మా షాపింగ్ క్లోజ్ చేసుకొని వచ్చేసినాం. ఇంకా ట్రిప్ కోసం మేమైతే సహృద్ కి ఒక కొత్త స్ట్రోలర్ తీసుకున్నాము. మేము ఇండియా పోయేటప్పుడు కూడా ఒక స్ట్రోలర్ కొన్నాము. అదైతే చిన్నదన్నమాట, అది $30 ఏమో. కానీ అది ఇప్పుడు దాంట్లో, అంటే ఇప్పుడు సహృద్ పెద్ద అయిపోయిండు, సో దాంట్లోంచి బయటకు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఈ ట్రిప్ కోసమే స్పెషల్ గానైతే మళ్ళీ ఒక స్ట్రోలర్ తీసుకున్నాము. ఇదైతే కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉంది. మా వేగస్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా త్రూ ఫ్లైట్ అన్నమాట. ఫ్లైట్ జర్నీయే మాకైతే ఇక్కడ నుంచి 4 hours ఉంది. సో ఇక ఎయిర్పోర్ట్ కి చెక్ ఇన్ చేసి ఫ్లైట్ ఎక్కేసిడే మళ్ళీ వేగస్ లో కలుద్దాం. మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి క్యాబ్ లో రాలేదు, మా కార్ లో మేము వచ్చినాం. సో ఇప్పుడు కార్ ఇక్కడ పేడ్ పార్క్ చేసి వెళ్ళాలి. ఇక్కడ పార్క్ చేసి బస్ వస్తుంది అంటే ఇక్కడికి, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి ఆ బస్ లో ఎక్కి వెళ్ళాలి. ఇక ఇక్కడ పార్కింగ్ చేయడానికైతే పర్ డే కాస్ట్ $8.
ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక మేము ఈ జర్నీకి చూస్ చేసుకున్న ఎయిర్లైన్స్ అయితే స్పిరిట్. ఇక కొంచెం చీప్ అండ్ బెస్ట్ లో టికెట్స్ వస్తాయని చెప్పేసి ఇక ఈ ఎయిర్లైన్ అయితే చూస్ చేసుకున్నాము. మా ముగ్గురికి కలిసి రౌండ్ ట్రిప్ వెళ్ళనికి రానికి అయితే $600 టికెట్. దీంట్లోనైతే కనీసం వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు ఫ్రీగా. ఇంకొద్ది సేపట్లో మనం వేగస్ అయితే రీచ్ అయిపోతాం. ఇక వేగస్ రీచ్ అయ్యే ముందు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అయితే కొండలు అనమాట, గ్రాండ్ కేనియన్స్. ఇక ఇవైతే ఎంత బ్యూటిఫుల్ ఉంటాయంటే న్యాచురల్ గా ఫామ్ అయినాయి, ఎవరో ఇట్లా చెక్కినట్టు మంచి ఉంటాయి అన్నమాట ఒక షేప్ లో. ఇక ఇదైతే ఒక పెద్ద ఎడారి అనమాట. ఈ ఎడారిలో ఇవన్నీ కొండలు. ఈ సిటీ వేగస్ సిటీని కూడా ఈ ఎడారిలో ఫామ్ చేసిరు. ఫ్లైట్ అయితే వేగస్ లో ల్యాండ్ అయిపోయింది. ఇక నేనైతే మస్తు ఎక్సైటెడ్ గా ఉన్నా వేగస్ చూడడానికి. వేగస్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయినాం. లగేజ్ పికింగ్ కోసం వెళ్తుంది. హాయ్, వేగస్ వచ్చినాక కలుస్తాను చెప్పిన కదా. ఇప్పుడు వేగస్ అయితే వచ్చినాం. వచ్చి ఫ్రెష్ అయిపోయి షాహ్రూఖ్కి తినిపించి అన్నీ చేసేసినాం. ఇక ఇప్పుడు మేము ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్లలో అట్లా కాకుండా ఎయిర్బిఎన్బిలో ఒక హౌస్ని రెంట్కి ఇస్తారనమాట. ఆ హౌస్ని మనం 5 daysకి రెంట్కి తీసుకున్నాం. ఈ హౌస్ కి 5 daysకి రెంట్ అయితే $1000. మేము 3 families కలిసి తీసుకున్నాము దీన్ని. అయితే ఈ 5 days ఇక్కడనే అన్నట్టు. ఇక మేమైతే రూమ్ పైన తీసుకున్నాం. ఒకసారి ఇక్కడ ఎట్లుందో ఇది మొత్తం చూసేద్దామా. ఇదేమో ఎంట్రన్స్. దా నువ్వు చెప్పుల స్టాండ్ ముడితే కొడతాం. చెప్పుల స్టాండ్ దగ్గరికి పోవద్దు, స్ట్రైట్ గా రా. నో. ఇక్కడ డైనింగ్ ఇచ్చిర్రు, ఇక్కడ హాలు, సోఫాలు, ఇదంతా హాల్. ఇక్కడ కిచెన్, ఇది యాజ్ యూజువల్ రెగ్యులర్ లానే ఉంది. ఇక వంట వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఏమైనా సామాన్లు ఇచ్చిండ్రా? ఎంటీ ఫ్రిడ్జా? షో, ఎంటీ ఫ్రిడ్జ్. ఈ స్టోరేజ్ పర్పస్. ఇది కార్ పార్కింగ్. ఇక్కడ కార్ ది గరేజ్ ఉంటుంది కదా అది. ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ బయట ఇచ్చేసారు. ఇదొక బెడ్రూమ్. ఓకే, ఇదొక క్లోజెట్. ఇదన్నమాట. ఇక్కడ ఇది కింద బెడ్రూమ్ ఉంది, మనం పైన తీసుకున్నాం. ఆఫ్ చేసి పైకి వెళ్ళిపోదాం. వస్తున్నా పైకి నాడు పైకి. ఇక్కడ 2 bedrooms ఉన్నాయి. ఇదొక బెడ్రూమ్. ఇదంతా ఇట్లుంది. అయితే ఇక్కడ లింక్ అన్నమాట. ఈ 2 bedroomలకి కామన్ వాష్రూమ్. ఇది 2 bedroomలకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంది కదా, ఇదన్నమాట. ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి కామన్. లైట్స్ ఆఫ్ చేసి నెక్స్ట్ రూమ్. ఇక్కడ కూర్చోనికి ఇట్లా టేబుల్ లాగా కూడా ఇచ్చారు. మంచిగా స్పేషియస్గా ఉంది. ఇది వాషర్ అండ్ డ్రయర్ ఏరియా. ఇది మేము తీసుకున్న రూమ్. షాహ్రూఖ్కి ఆడుకోనికి ఉంటుంది అని చెప్పేసి కొంచెం పెద్దగా ఉన్నది తీసుకున్నాం, తిరుగుతాడు కదా చుట్టూ. ఇక్కడ టీవీ కూడా ఉంది. ఇదేమో ఇక్కడ వాష్రూమ్, చాలా పెద్దగా ఉంది. ఇది ఇక్కడ అంతా క్లోజెట్ ఏరియా పెద్ద ఉంది. దీనికి 2 closets ఉన్నాయి. ఇక ఫైనల్ గా అయితే ఇట్లా వేగస్ కి రీచ్ అయిపోయినాము. ఇక నెక్స్ట్ డే నుంచి మొత్తం తిరుగుడే. 2nd day, 3rd day, 4th day మొత్తం తిరిగేసి మళ్ళీ 5th day రిటర్న్ అయిపోవాలి. ఇంకా ప్రతి రోజుని ఒక్క వీడియో లాగా చేసి పెడతా. ఇక నెక్స్ట్ వీడియోస్ అయితే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇక అప్పటిదాకానైతే bye. Thank you for watching our videos. Please like, share and subscribe. See you in another video.